వెల్కమ్ టు ది ఇన్నోవేటివ్ థింకర్స్ ఛానల్. ఈరోజు మనము సైకాలజీలోని ఇంపార్టెంట్ నోట్స్ చూద్దాము. నిన్న మనం వికాస సూత్రాల గురించి డిస్కస్ చేసాము. ఇవాళ కూడా కొన్ని మిగిలి ఉన్నవి, వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. అయితే తప్పకుండా వీడియోలోకి వెళ్ళే ముందు మీ యొక్క సపోర్ట్ చేయండి. సపోర్ట్ నాకు కొంచెం లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. మీ దాకా నేను పెట్టే వీడియో మీ దాకా రావాలి అంటే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ ఉంటేనే మీ దాకా వస్తుంది. లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అయితే వికాసము శిరపాదాముఖంగా వికాసము, సమీప దూరస్థ వికాసము అంటే ఏంటో ఇప్పుడు చూద్దాము. ఇది వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది ఇంపార్టెంట్గా దీన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేద్దాం. ఇది చాలాసార్లు అడిగినటువంటి బిట్. అయితే చూద్దాము. పాదాభిముఖ వికాసము మరియు సమీప దూరస్థ వికాసము రెండవ వికాస దిశ సూత్రంలో భాగం. చూడండి, వికాసము అనుదైర్ఘ్య పద్ధతిలో శిరస్సు నుండి పాదాభిముఖంగా క్రింది శరీర భాగాలకు విస్తరిస్తుంది అనే సూత్రం. చూడండి, వికాసం అంటే ఏంటిదట? శిరపాదాభిముఖం అంటే శిరం అంటే ఏంటిది? తల నుంచి పాదాల వరకు వికాసము మరియు సమీప దూరస్థ వికాసము రెండవ వికాస సదిశ సూత్రంలో భాగము. చూడండి, వికాసము అనుదైర్ఘ్య పద్ధతిలో వికాసం ఎట్లా జరుగుతుందట? అనుదైర్ఘ్య పద్ధతిలో వికాసము అనుదైర్ఘ్య పద్ధతిలో శిరస్సు నుండి పాదం వరకు అంటే తల నుండి కాలు వరకు కిందకి, అంటే కింద నుంచి పైకి పోవట్లేదు. చూడండి, అనుదైర్ఘ్య పద్ధతిలో తల నుండి కిందికి వస్తుంది. ఇలా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఓకే, కింది శరీర భాగాలు విస్తరిస్తుందనే సూత్రం ఇది. అనగా చూడండి, దాని ఎక్స్ప్లెనేషన్ కూడా ఇక్కడ ఉంది. తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మీరు లైక్ చేస్తేనే నాకు కొంచెం మోటివ్గా ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. కొత్తగా చూసే ఫ్రెండ్స్ మాత్రం తప్పకుండా లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. అయితే నెక్స్ట్ పాయింట్ ఏంటో చూద్దాం, డిస్కస్ చేద్దాం. అనగా శరీర నిర్మాణము అభివృద్ధి మొదట తల భాగంలో ఎక్కడ జరిగిద్దంట? తల భాగంలో జరిగి తరువాత మొండెం అంటే ఏంటిది? అది కూడా తల అంటే ఇక్కడ మెడ దగ్గర ఉన్నటువంటి భాగం వ్యాపించి చివరకు కాలి ప్రాంతానికి, ఎక్కడంట? కాలి ప్రాంతానికి ప్రాకుతుంది అని మనోవైజ్ఞానికుల అభిప్రాయం. చూడండి ఫ్రెండ్స్, ఇది మనోవైజ్ఞానికుల ముందు తల నిలిపిన తర్వాత మొండెమును కూర్చోబెట్టగలగటం, తర్వాత కాళ్ళుపైకి నిలబడగలగటంను వివరించు వికాస సదిశ సూత్రము శిరపాదాభిముఖ వికాస సూత్రం. ఏంటట? ఇక్కడే ఉంది క్లియర్గా. ముందు తల నిలుపుతామంట, తర్వాత మొండెం నిలుపుతాం, తర్వాత కూర్చోబెట్టగలగటం, తర్వాత కాళ్ళపై నిలవగలగటం. చూడండి, వివరించుట. ఇది ఏ నియమం అని చెప్తున్నాను? శిరపాదాభిముఖ వికాస సూత్రము. ఇది వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. తప్పకుండా ఇది చాలా సారినటువంటి బిట్. ఇది మీరు దీన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి మీరు చిన్న ట్రిక్ చెప్తాను చూడండి. ముందుగా మనం ఎప్పుడు కూడా ఏం చేస్తామంట? తల నుండి వెళ్ళి నెక్స్ట్ వచ్చేది మెడ అంటే మొండం, తర్వాత ఏంటంటే కూర్చోగలగటం. చూడండి, ఒక్కొక్కటి కూడా ఇక్కడ కీవర్డ్స్ ఉన్నాయి. కూర్చోగలగటం, కాళ్ళపై నిలవగలగటం. దీన్ని వివరించేది ఏంటంట? శిరపాదాభిముఖ వికాసము సూత్రం. ఓకేనా? రెండవదిగా చూడండి, ఇంకో పాయింట్. వికాసము దేహ మధ్యస్థ భాగాన ప్రారంభమై వెలుపల దూరంగా ఉన్న భాగాలకు విస్తరిస్తుంది అని వివరించే వికాస దిశ సూత్రం. చూడండి, వికాస దిశ సూత్రం. దీన్ని ఇలా మనం గుర్తుపెట్టుకోవచ్చు. వికాసము దేహ మధ్యస్థ భాగాన, ఇప్పుడు చూడండి, ఇది మనిషి అనుకుందాం ఎగ్జాంపుల్కి. ఇది ఫస్ట్ అంటే తల భాగం, ఇది మధ్యస్థం ఇక్కడ ప్రారంభమైందట. ఇక్కడ ప్రారంభమైంది. దేహ మధ్యస్థ భాగం ప్రారంభమై వెలుపల దూరంగా ఉన్న భాగాలకు విస్తరిస్తుంది. అంటే తలకు, కాళ్లకు, చేతులకి ఇలా వ్యాపించడానికి అని వివరించే వికాస సదిశ సూత్రం ఏమంటాం? సమీప దూరస్థ వికాస నియమం లేదా సూత్రం అని కూడా అంటాం. చూడండి ఫ్రెండ్స్, వికాసము దేహ మధ్యస్థ భాగాన ప్రారంభమై వెలుపల దూరంగా ఉన్న భాగాలు విస్తరిస్తుంది అని వివరించే వికాస సదిశ సూత్రంని సమీప దూరస్థ వికాస సూత్రము అంటాము. నెక్స్ట్ వచ్చేసే పాయింట్ చూద్దాం ఫ్రెండ్స్. తప్పకుండా మీరు నా యొక్క ఛానల్ కొత్తగా చూస్తున్నటువంటి ఫ్రెండ్స్ ఉంటే తప్పకుండా మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. నేను చేసేటువంటి ఇంపార్టెంట్ నోట్స్ మీ దగ్గర రావాలి అంటే, వీడియోస్ మీ దగ్గర రావాలి అంటే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ అయితేనే వస్తుంది. తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో. నెక్స్ట్ పాయింట్ చూద్దాము. ఉద్వేగ వికాసంలో భాగంగా శిశువు మొదట నూతన అసాధారణ వస్తువులను సాధారణ భయంతో కూడిన ప్రతిస్పందనతో ఎదుర్కొను. ఆ తర్వాత భయంతో కూడిన ప్రతిస్పందనలు సందర్భానుసారంగా ఏడవటం, పరిగెత్తడం,
తప్పించుకోవటం అంటే నిర్దిష్ట ప్రతిస్పందనలు వ్యక్తం చేయను. దీనిని వివరించు వికాస సూత్రము ఏంటిదట చూడండి. ఇక్కడ మనకు క్లియర్గా చెప్తున్నాడు. దీన్ని వికాసము చూడండి. వికాసం అంట ఎట్లుంటుందంట చూడండి. ఇక్కడ వికాసము సాధారణ నుండి నిర్దిష్టం వైపు సాగుతుంది. ఎట్లా సాగుతుందంటే సాధారణం నుంచి నిర్దిష్టం. అందుకే ఉద్యోగ వికాసంలో భాగంగా శిశువు మొదట నూతన అసాధారణ వస్తువును సాధారణంగా భయంతో నిండిన ప్రతిస్పందనలతో ఎదుర్కొంటూ తర్వాత భయంతో కూడిన ప్రతిస్పందనలు సందర్భానుసారంగా ఏడవటం, పరుగెత్తటం, తప్పించుకోవటం అంటే నిర్దిష్ట ప్రతిస్పందనలు వ్యక్తం చేయడం. దీన్ని వివరించే సూత్రం ఏంటంటే వికాసం సాధారణ నిర్దిష్టం సాగుతుంది. అంటే చిన్నగా మొదలై ఒకటేసారి హైప్ కాకుండా మెల్లమెల్లగా పైకి పోవడం. తప్పకుండా ఇది అడిగారు ఫ్రెండ్స్. దీన్ని కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకే, నెక్స్ట్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఉద్వేగ వికాసంలో భాగంగా సాధారణ ఉద్రిక్తత అయిన ఆహ్లాదం అనేది, తర్వాత ఆనందం, ప్రేమ, జాలి మరియు విచారము అనేది, అసూయ, పగ, కోపం అనేది నిర్దిష్ట ప్రతిస్పందనలుగా విడిపోవుటకును ఈ వికాస సూత్రం ద్వారా వివరించవచ్చు. వికాసము సాధారణ నుండి నిర్దిష్టం వైపు సాగుతుంది. ఎప్పుడైనా వికాసం అనేది సాధారణ నుంచి నిర్దిష్టం వైపు సాగుతుందంట. చూడండి, నెక్స్ట్ కూడా చూసే ప్రయత్నం చేయండి. శారీరక మార్పులైనటువంటి మానసిక మార్పులైన ఒక్కసారిగా సంభవించక గతంలోనే చూడండి, ఇది ఇలాంటి పదాలే మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. గతములోనే ఏర్పడిన మార్పుల ఆధారంగా కొంత చూడండి మార్పులతో చేర్పులతో జరుగుతుంది అని వివరించే వికాస సూత్రంను ఏమన్నాడంట? వికాస సంచిత నియమం. అంటే దీన్ని ఇలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎలా అంటే చూడండి, వికాసం అనేది ఒక సంచి అనుకుందాం. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇది ఒక సంచి, మనం కూరగాయలో లేకపోతే ఏదైనా తీసుకొచ్చుకునేటువంటి సంచి. దీనిలో ఏమున్నాయి? గతంలో అటువంటి మార్పులు, చేర్పులు, గతం మీద ఆధారపడినటువంటి ప్రతిదీ కూడా ఇందులో ఉన్నాయనుకో. అంటే మనం కూరగాయలు ప్రతిదీ కొంటాం కదా, వంకాయ, ఆలుగడ్డ, టమాటా ఇలా ప్రతిదీ వేస్తూ ఉంటాం. ఇందులో అన్నీ ఉన్నాయి కూడా ఇదే బయటికి రావడం. అంటే వేరేటి వస్తాయా? రావు కదా. కాబట్టి దీన్ని వికాస సంచిత సూత్రం అని గుర్తుపెట్టుకోవాలి. మనం ఇది ఒక సంచిలా గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇది ఇలా మీరు గుర్తుపెట్టుకుంటారని నేను చెప్పాను ఫ్రెండ్స్. తప్పకుండా దీన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇది ఇంపార్టెంట్, ఇది కూడా. ఓకేనా? సరే, నెక్స్ట్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఒక వికాస కృత్యానికి కారణమైన ఎన్నో ప్రక్రియలు అంతర్గతంగా జరుగుతూ ఒక ప్రక్రియ ఆధారంగా మరో ప్రక్రియ సంభవిస్తూ అవన్నీ సమన్వయం చెందటం ద్వారా హఠాత్తుగా ఒకరోజు బయట కనిపించే మార్పు వివరించు వికాస సూత్రం. వికాసం సంచిత సూత్రం. వికాసం అనేది ఏంటిది? సంచితంగా జరుగుతుంది. రైట్. చలన వికాసంలో భాగంగా కండర పటిష్టత, శరీరముపై అదుపు, ఎముకలు బలంగా తయారగట లాంటివి ప్రక్రియలన్నీ అంతర్గతంగా జరిగి అవి ఒకదానితో ఒకటి సమన్వయం చెందడం ద్వారా శిశువు హఠాత్తుగా లేచి నిలబడటం వివరించు వికాస సూత్రం. ఇట్లా అడుగుతాడు ఫ్రెండ్స్ రేపు. హఠాత్తుగా పిల్లవాడు లేచి నిల్చోవడం, ఇది కూడా రేపు అడిగేటువంటి బిట్టే. మీరు దీన్ని అనుకోవచ్చే, ఇంత చిన్నది అడుగుతాడా అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ చూడండి, చలన వికాసంలో భాగంగా కండర పటిష్టత అంటే కండరాలు లాంటి చేతులు, కాళ్ళు ఇలాంటివి అన్నట్టు అదనపు ఎముకలు బలంగా తయారవడం ప్రక్రియలను అంతర్గతంగా జరిగి ఇవి ఒకదానితో ఒకటి సమన్వయం అంటే రెండు కూడా ఒక్కతాటిగా ఉండేది. చూడండి, సమన్వయం చెందటం ద్వారా శిశువు హఠాత్తుగా లేచి నిలబడి వివరించే సూత్రం. చూడండి, వికాసం ఏంటట? వికాసము సంచిత సూత్రం. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. చూడండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చూసిన రాసం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఓకే, చూద్దాం. శిశువు చతురస్రం గీయగలిగిన తర్వాతనే దాని ఆధారంగా సమగణమును అలాగే దీర్ఘచతురస్రము గీయగలిగిన తర్వాతనే దాని ఆధారంగా దీర్ఘచతురస్రము గీయగలడు. దీనిని ఈ వికాస సూత్రం ద్వారా వివరించవచ్చు. అదే వికాసం అట? వికాసం సంచిత సూత్రం. చూడండి, ఏమన్నాడు? శిశువు చతురస్రం గీయగలిగిన తర్వాతనే దాని ఆధారంగా సమగణమును అలాగే దీర్ఘచతురస్రమును గీయగలిగిన తర్వాతనే దాని ఆధారంగా సమగణమును గీయగలడు. దీన్ని ఏమన్నాడు? వికాస సంచిత సూత్రము లేదా నియమం అన్నాడు. ఇది కూడా ఇంపార్టెంటే ఫ్రెండ్స్. డైరెక్ట్గా దీర్ఘచతురస్రం గీయలేదు, డైరెక్ట్గా సమగణం గీయలేదు. అంటే చిన్నగా మొదలైంది. చూడండి, శిశువు చతురస్రం గెలిచింది, తర్వాత ఏమైంది? దీర్ఘచతురస్రం గెలిచింది, సమగణం గీసింది. కాబట్టి దీన్ని మీరు ఇలా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. వికాసం ఒక క్రమ పద్ధతిలో జరిగినప్పటికీ అందరిలో ఒకే వేగంగా ఒకే గుణాత్మకంగా జరగదు.
అని తెలియజెప్పే వికాస సూత్రం ఏంటంటే వైయక్తిక భేదాలు ఉంటాయి వికాసంలో. చూడండి దీన్ని మనం ఇలా గుర్తుపెట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది ఎగ్జామ్లో చాలాసార్లు వచ్చినటువంటి బిట్ నేను రాసేటప్పుడు కూడా వచ్చింది. చూడండి వికాసం వైయక్తిక భేదాలు ఉంటాయి. వికాసం ఒక క్రమ పద్ధతిలో జరుగుతుందంట. అంటే చూడండి జరిగినప్పటికీ అందరిలో ఒకే ఇది కూడా కీవర్డ్ ఫ్రెండ్స్. దీన్ని కీవర్డ్ వేగంగా ఒకే గుణాత్మకంగా జరగదు అని తెలియజెప్పే వికాస సూత్రం. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. అంటే భేదం ఉంటుంది. ఓకే, కొందరు పిల్లలు తొందరగా నడుస్తారు, కొందరు పిల్లలు కొన్ని నెలలైనా నడవరు, కొందరు పిల్లలేమో ఎదుగుతారు అంటే బాడీ పరంగా, శరీర ఆకృతి పరంగా.